ఓకే డిసైడ్ చేస్తాను. ఓకే జూన్ జూలైలో అయితే అప్పుడు ఫోన్ చేయండి సార్. దానికి ఒక మొక్క కావాలా మీకు బల్క్ బల్క్ అయితే ఓన్లీ మార్కెటింగ్ థింగ్ అంతే. అమ్మడానికి అది నర్సరీ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు కూడా నర్సరీ. సరే సార్, మీకోసం ఆలోచిస్తున్న స్పెషల్ చామంతి సార్. ఇక్కడ ఉన్న చామంతులన్నీ 40 షేడ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. అంటే 40 షేడ్స్ తెచ్చాం. సాధారణంగా అందరికీ తెలిసి 1, 2 లేదా 3, 4 రంగులు తెలుసు అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి 40 షేడ్స్ అంటే మీకు మెజెంటా, పర్పుల్, పింక్, నెక్స్ట్ డబల్ కలర్స్ కూడా ఉన్నాయి, చాలా డబల్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి, మెరూన్ కలర్ ఉంది. ఇలా మొత్తం మీద 40 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మన దగ్గరకు వచ్చి డిస్ప్లే పెట్టిన వాటిల్లో ఒక ఏదైనా ఎవరికైనా గ్రీటింగ్స్ ఇవ్వడానికి, ఒక బుకేలా ఇవ్వడానికి బుకే సైజులో కూడా ఉన్నాయి. ఆ తర్వాత హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి. సాధారణంగా చామంతి హ్యాంగింగ్ బాస్కెట్లో చూడడం, హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా మనం తెచ్చాం. నెక్స్ట్ బాల్కనీ సిట్అవుట్స్లో కూడా పెట్టుకునే సైజులు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే బాల్కనీ సిట్అవుట్స్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ మౌంట్స్ అని చెప్పి ల్యాండ్స్కేపింగ్లో కూడా పెట్టుకునేవి పెద్ద సైజ్ బాల్స్ అనమాట. అవి ల్యాండ్స్కేపింగ్ అంటే గార్డెనింగ్స్, లాన్స్లోని పెట్టుకోవడానికి వీలుగా ఉండే రకాలు కూడా ఉన్నాయి. ఇవి ఏదైనా సరే ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది మన దగ్గర. అది మన స్పెషల్ అనమాట. ఒక మొక్కని అంత పెద్ద బాల్లో ట్రైన్ చేస్తాం. అదే కదండి, ఇంత పెద్ద బాల్ లాగా రావడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? ఇది యాక్చువల్గా 6 months పడుతుంది సార్. అలా తయారు చేయడానికి 6 months పడుతుంది. 6 months అంటే ఇది ఓన్లీ సీజనల్ ప్లాంట్ కదా. 6 months ఎట్లా? ఎలా అంటే మనకి చామంతి అనేటప్పటికి 4 నెలలు ఫ్లవరింగ్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ టైం నడుస్తుంది. నెక్స్ట్ మార్చి మిడ్ నుంచి ఏమవుతుంది అంటే రెస్ట్ టైం. అంటే ఇప్పుడున్న కనిపిస్తున్నదంతా ఫేడ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి. మేము అక్కడ కూడా డిస్ప్లే పెట్టాం, అవి కూడా చూడొచ్చు. ఆ రూట్ సక్కర్స్ని మాత్రం మీరు జూన్ జూలైలో కానీ తీసి వేరే కుండీలో కొత్తగా నాటుకోవాలి. అప్పుడు నాటుకోవాలి. సో జూలై నుంచి స్టార్ట్ అవుతుంది దాని గ్రోత్. ఓకే, మార్చి నుంచి జూన్ జూలై వరకు రెస్ట్ టైం. ఆ పిలక మొక్కలు వచ్చి కనిపిస్తుంది. మనం జూలై నుంచి వేరే దాంట్లో నాటుకుంటే అక్కడ నుంచి గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో గ్రోత్ టైం 4 months అయిన తర్వాత అప్పుడు మీకు నవంబర్ లేదా డిసెంబర్ నుంచి మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ అది 4 months. అలా 4 months ఫ్లవరింగ్ టైం, 4 months రెస్ట్ టైం, 4 months గ్రోత్ టైం. అలా మీకు జరుగుతుంది ఆ సర్కిల్, చామంతి సర్కిల్. అది సాధారణంగా చామంతి చనిపోదు, కానీ ఏంటంటే ఆ పిలక మొక్కల్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చనిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని మొత్తం వదిలేకూడదు. యాక్చువల్గా జనాలు ఏం చేస్తారంటే పువ్వులు అలా పూసేసాయి, దాన్ని అలా వదిలేస్తారు. అలా వదలకూడదు. ఏదైతే పువ్వు పాడైపోయిందో ఆ పువ్వు తుంచేస్తూ ఉంటే కింద ఉన్న ఆకులు, కనిపించే ఆకులకి సూర్యరశ్మి కానీ వెలుతురు కానీ తగిలి కొంచెం గ్రోత్ వస్తుంది. సో త్వరగా బేగా చనిపోకుండా ఉంటుంది అనమాట. అలా చేయాలి కంపల్సరీ. అలా చేస్తూ మీకు తెలిసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా కొంచెం మైల్డ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఎందుకని ఇస్తున్నాం అంటే కింద నుంచి పిలక మొక్కలు రావడం కోసం. నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో ఒకటి చేసి చూపించాను. దాన్ని ప్రూనింగ్ ఎట్లా చేయాలి, దానికి సరైన టైంలో వాటరింగ్ కానీ, లేకపోతే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఏదైనా మెడిసిన్ ఏది వేయాలనేది వీడియో చేశాను. సేమ్ యాస్టీస్ అలాగే చెప్తున్నారు సార్ కూడా. కాకపోతే వీళ్ళ దగ్గర వచ్చేసి మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఇట్లా బాల్ లాగా రావాలి అంటే చాలా కష్టం ఉంటుంది అండి. మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంత సూపర్గా లుక్. సింగిల్ 1-2 ప్లాంట్స్ కాదు, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కలర్స్లలో, థౌజండ్స్ ఆఫ్ పాట్స్లలో ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ సేమ్ బాల్స్ లాగానే వచ్చినాయి. చాలా అంటే చాలా. కాకపోతే ఇక్కడ మనకు మైనస్, మనకు లోకల్లో కాకినాడకి వెళ్తేనే దొరుకుతుంది, లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్ టైంలో మాత్రము మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇంకా 5 days, ఇంకా 4 days టైం ఉంది. ఈరోజు February 1st అనమాట. 5th వరకు ఇంకా అవైలబుల్గానే ఉంటారు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళండి. మీకు అట్లా ఇప్పుడు లేదు, మాది కూడా కాకినాడకి దగ్గర అంటే మాత్రము నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను, వెళ్ళి కలవచ్చు మీరు. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.